సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోలో వాటన్నిటిని అయితే కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఫస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మన లాస్ట్ వీడియోస్ లో మాట్లాడుకున్నామే సో తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అనమాట. ఇది మాత్రం వైజాగ్ వెన్యూలో జరగబోతుంది. అండ్ ఇందుకు మెయిన్ రీజన్ కూడా తెలుగు టైటన్స్ టీమ్ కి ఫస్ట్ మ్యాచ్ పెడితే వ్యూవర్షిప్ చాలా ఎక్కువగా వస్తుంది. ఈవెన్ బెస్ట్ ఆపోనెంట్ ఎవరు వ్యూవర్షిప్ ఎక్కువగా రావడానికి అంటే తమిళ్ తలైవాస్ అనమాట. సో అందుకే తెలుగు టైటన్స్ టీమ్ వర్సెస్ తమిళ్ తలైవాస్ సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఫస్ట్ మ్యాచ్ అయితే వీళ్ళిద్దరి మధ్యన పెట్టారు. సో బికాస్ ఆఫ్ వ్యూవర్షిప్ అనే చెప్పాలి. సో ప్రో కబడ్డీ వాళ్ళైతే చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించి చేశారని కూడా చెప్పొచ్చు. సో మరి తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ ఎవరు గెలుస్తారు? సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. అండ్ ఇంకా నెక్స్ట్ పర్టికల్ గా ప్రో కబడ్డీ సీజన్ 12 కి ఇవే వెన్యూస్ అని చెప్పేసి డిక్లేర్ అయితే చేయడం జరిగింది. మొత్తం 4 వెన్యూస్ అయితే డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ వెన్యూ వచ్చేసి సో వైజాగ్ అనమాట. అండ్ ఇంకా సెకండ్ వెన్యూ వచ్చేసి జైపూర్ అనమాట. అండ్ ఇంకా థర్డ్ వెన్యూ వచ్చేసి సో తమిళనాడు అనమాట. సో అంటే చెన్నైలో మ్యాచెస్ జరుగుతాయి. ఇంకా ఫోర్త్ వెన్యూ వచ్చేసి సో ఢిల్లీ అనమాట. అండ్ ఇంకా లీగ్ మ్యాచెస్ లాస్ట్ లీగ్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీలో జరుగుతాయి. ఈవెన్ సెమీఫైనల్ ఆర్ ఫైనల్ కూడా ఇంకా ఢిల్లీలోనే జరుగుతాయి అనమాట. లిటరీ చెప్పుకోవాలంటే ఈ వెన్యూస్ ని మనం లాస్ట్ వీడియోస్ లోనే మాట్లాడుకున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వెన్యూస్ నే ప్రో కబడ్డీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. మరి ఇందులో మీ ఫేవరెట్ టీమ్ వెన్యూ లేదా? సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి సో వైజాగ్ లో తెలుగు టైటన్స్ టీమ్ ఆడబోయే మ్యాచెస్ లిస్ట్ అనమాట. ఇది మాత్రం సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హోమ్ గ్రౌండ్ లో తెలుగు టైటన్స్ టీమ్ ఆడే మ్యాచెస్. సో ఫస్ట్ మ్యాచ్ 29th ఆగస్ట్ అగెన్స్ట్ తమిళ తలైవాస్ ఆడతారు. ఇంకా 30 ఆగస్ట్ వచ్చేసి సో యూపీ యోధాస్ తో అయితే ఆడతారు. ఇంకా సెప్టెంబర్ 4 వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో అయితే ఆడతారు. ఇంకా సెప్టెంబర్ 7th వచ్చేసి సో బెంగాల్ వారియర్స్ టీమ్ తో అయితే ఆడతారు. ఇంకా సెప్టెంబర్ 10th వచ్చేసి సో యూముంబా టీమ్ తో అయితే ఆడతారు. మొత్తంగా తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వచ్చేసి మొత్తంగా 5 మ్యాచెస్ అయితే ఆడతారు. చెప్పుకోవాలంటే కొన్ని టీమ్స్ కి హోమ్ గ్రౌండ్ అచ్చిపట్ రాదు ప్రో కబడ్డీలో, లైక్ తెలుగు టైటన్స్ టీమ్ కూడా అందులో ఒక టీం. మరి చూడాలి ఒక 5 మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీమ్ ఎన్ని మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో గెలుస్తారో. సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో మనం అడిగాం రాహుల్ చౌదరి ప్రో కబడ్డీలో ఎన్ని టీమ్స్ ఆడాడని చెప్పేసి. దాని ఆన్సర్ వచ్చేసి సో 4 టీమ్స్ అనమాట. సో తెలుగు టైటన్స్ టీమ్, తమిళ తలైవాస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ పునేరి పల్టన్స్. సో ఎవరైతే లాస్ట్ వీడియోలో ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ గా చెప్పారో సో వాళ్ళ కబడ్డీ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. చలో ఇంకా ఈ వీడియో క్వశ్చన్ వచ్చేసి సో ప్రో కబడ్డీ సీజన్ 2 లో ది బెస్ట్ రైడర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? లెట్ మీ ఆన్ ద కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.